కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీసీ సంఘ నాయకులు ఆందోళన చేశారు. జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడాన్ని ఖండిస్తూ నిరసనకు దిగారు. రెడ్డి జాగృతి నాయకుల దిష్టిబొమ్మలు తగులబెడుతూ నినాదాలు చేశారు. రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి నాయకులు వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు 60% ఉన్న బీసీలకు మేము వాటా అడిగితే వాళ్ళ కుట్రలు పని వాళ్ళ కడుపు మండి ఇవాళ స్టే ఇచ్చింది. ఎందుకు ఇలా స్థానికంగా మేము ఎదుగుతామనా? వాళ్ళ భయమా? ఎందుకు బీసీలు ఎదగకూడదా? బీసీలు ముందుకు రాకూడదా? ఇవాళ ఎంత కుట్రలు పన్నినా కూడా వచ్చే రోజుల్లో బీసీ రాజ్యమే వస్తుంది. కాబట్టి ఖబర్దార్ బీసీ వ్యతిరేక నాయకులారా, ఈ రోజు వెనకకు పోయినా రేపు తగ్గేది లేదని సవాల్ చేస్తూ మా బీసీ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా రాష్ట్రం లెవెల్లో ఇది ఉధృతం చేస్తామని ఈ సభ మీ అందరి ముఖంగా చెప్తున్నాం. రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేయబడింది. అది కారణం మీ అందరికీ తెలుసు. నిన్న హైకోర్టులో జరిగిన స్టే ఏ విధంగా ఉందో మీకు అంతా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులందరికీ ఒక బీసీలకు ఎంత న్యాయం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. బీసీలో 56% ఉన్నదని కొత్త లెక్క తెలిస్తే 42% ఇచ్చింది. దానికైనా మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడ లేదు 50% దాటైతే 70%, 50% దాటుతుంది. బీహార్లో 50% ఇస్తున్నారు, తమిళనాడులో 65% ఇస్తున్నారు. ఒక న్యాయమూర్తులు కూడా ఆలోచించకుండా బీసీలకు కూడా న్యాయం చేయలేకపోయిందంటే బాధాకరమైన విషయం. ఈ బీసీలకు రెడ్డి జాగృతి ఏ రకంగా ఆదుకుంటుందో మీ అందరూ తెలుసు. రెడ్డి జాగృతి నాయకులకు హెచ్చరిస్తున్నాం. మీరు 5% నుండి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో రాజభోగం అనుభవిస్తున్నారు. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు మనం జిల్లా హెడ్ క్వార్టర్లలో దానాలు మళ్ళా రాష్ట్ర రోగులు చేస్తున్నాం. కానీ రాష్ట్రంలో మొత్తం నిరసన కార్యక్రమాన్ని మొదలు పెడితే మీరు ఉంటారా? రెడ్డిలు ఒక బీసీలు వెంబడి పడితే మీరు ఉంటారా? రాష్ట్రం వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. కాబట్టి రెడ్డి నాయకులారా, ఇప్పటికైనా ఆలోచించండి. మీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ను వాపసు తీసుకోకపోతే చర్యలు వేరే రకంగా ఉంటాయి. మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తున్నా.